ఈసారి రిపబ్లిక్ డే సండే రావడంతో ఒక రోజు లీవ్ అయితే పోయింది కదా, నేనైతే తెగ ఫీల్ అయిపోయాను. అందుకే ఇంకా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అన్న చూసి ఆ రోజు ఎంజాయ్ చేద్దామనేసి మా సిటీలో స్టేడియంలో చేస్తారనమాట. సో చూద్దామనేసి వెళ్ళాము. సో ఇక్కడైతే మా బుడ్డోడు వెళ్ళగానే నేను కూడా చెప్పలేదు, నేషనల్ ఫ్లాగ్కి అలా దండం పెట్టేశాడు. ఎంత బాగా అనిపించిందో అది చూసి ఈ పోలీస్ ఆఫీసర్ వచ్చి ఒక ఫోటో తీయమ్మా అన్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకైతే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ముస్లిమ్స్ బాదం పాలు అయితే ఇచ్చారనమాట. నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అది చూసి. ఇలాగ మన ఇండియాలో ఉన్న అన్ని మతాలు కులాలు వాళ్ళు కలిపి ఇలా రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. స్టేడియంలో అయితే అంబులెన్స్లు కూడా రెడీగా పెట్టుకున్నారు, ఎవరైనా కళ్ళు తిరిగి పడితే తీసుకెళ్ళడానికి ఏమో. చిన్నప్పుడు గుర్తుందా, ఖచ్చితంగా ఇండిపెండెన్స్ డే కన్నా రిపబ్లిక్ డే కన్నా ఎవరో ఒకరు కళ్ళు తిరిగి పడేవాళ్ళు కదా స్కూల్లో. మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. అప్పటికే ఫ్లాగ్ హోస్టింగ్ మిగతా యాక్టివిటీస్ అన్ని కూడా అయిపోయినాయి. లాస్ట్ ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటే అది చూసాము. చూడగానే గూస్ బంప్స్ వచ్చేసినాయి. ఇంకా మేము వెళ్ళిన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మా బుడ్డోడు ఇవన్నీ చూసి ఎంజాయ్ చేస్తాడనేసి. అదైతే అయిందనమాట. ఇంతకీ మీకు ఇండిపెండెన్స్ డే ఆర్ రిపబ్లిక్ డే అనగానే ఏ మెమరీస్ గుర్తొస్తాయో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.